పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మరో వివాదంలో జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జూ ప్రస్తుతం గత కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా ఏర్పాటు చేయించినటువంటి షాపులు తొలగించాలని కూడా ఆదేశించడం జరిగింది. కలెక్టర్ నిర్ణయంతో రోడ్డున పడ్డారు దళిత కుటుంబాలు. సో ఇద్దరు మహిళలకు దాదాపు 3 లక్షల చొప్పున కూడా లోన్ ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని ప్రోత్సహించారు రిజ్వాన్ బాషా. అయితే 5 నెలల క్రితం స్వయంగా ప్రారంభించారు రిజ్వాన్ బాషా. అయితే క్రమం తప్పకుండా లోన్ చెల్లిస్తున్నటువంటి మహిళలకు అకస్మాత్తుగా షాపులు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించడం కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. షాపులు తొలగిస్తుండగా అడ్డుకున్నారు బాధిత మహిళలు. అయితే తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఆందోళనకు మద్దతుగా సిపిఎం నాయకులు కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులతో పాటుగా మహిళలు అక్కడ ఉద్రిక్త పరిస్థితుల వైపైతే అడుగులు వేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో మాకు ఏదైతే ఉన్నటువంటి భరోసాని కూడా భద్రత కల్పించాలని కూడా ఆ బాధిత మహిళలు లబో దిబోమని ఏడుస్తున్నారు. జనగామ జిల్లా కలెక్టర్ సారు మేము ఇంట్లో ఉన్న వాళ్ళము డిఆర్డిఏ తరఫున లోన్ ఇచ్చిర్రు. ఆ లోన్ పెట్టుకుంటామని మాకు ఆ ఉద్దేశం కూడా లేదు సార్. ఇప్పుడు ఇచ్చిర్రు, సరే పెట్టుకున్నాక ఆ కలెక్టర్ పెట్టించిండు, మంచిగానే అన్ని చేసిండు. ఈ కలెక్టర్ సార్ తీసేస్తుండు సార్. మా బతుకులేంది రోడ్ మీద పడిపోయినాం. మేము లోన్ కట్టలేకపోతాం సార్. 3 లక్షల లోన్ ఇచ్చిర్రు. మీ డబ్బాలు మీరు తీసుకోండి సార్, మా లోన్ మాకు ఇచ్చేస్తే మేము ఇంటి మొక్కని పోతాం, లేకపోతే ఇట్లనే పెట్టుకోండి అంటే ఇక్కడనే ఉండిపోతాం సార్. ఈ రెండే చెప్పలేము సార్. ఇక మేము లోన్ ఎట్లా కట్టాలి సార్? మరి లోన్ ఎట్లా కట్టాలి? మాకు డబ్బా తీసుకొని మాకు ఇచ్చిన పైసలు చేతితో చేసేయండి. అట్లయితే తీసుకుంటాం, లేకపోతే ఇక్కడ నడిపించుకోమంటే ఇక్కడ నడిపించుకుంటాం. ఇదివరకు లోన్ కట్టినావా? అన్ని క్లియర్గా ఉన్నాయనే ఇచ్చారు సార్ మాకు. ఇక్కడ కట్టినావా పైసలు? లోన్ అయిపోయినాయి. ఇప్పుడు ఉన్నాయి 3 లక్షలు. 6 నెలలు కట్టినా సార్. 6 నెలలు కట్టినా. ఇప్పుడు ఈ నెల కట్టాలి. 5 నెలలు కట్టేసి. కలెక్టర్ సార్ నాకు పేరు తెలియదు సార్. పాత కలెక్టర్ సార్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జూ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మాత్రం వివాదాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో మహిళలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో పూర్తి అప్డేట్స్ ఏంటి? జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జా తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మొత్తం కూడా ఒక 2 మహిళలకు సంబంధించి, వాళ్ళ బ్రతుకుకు సంబంధించి, వాళ్ళ జీవనోపాధికి సంబంధించి ఒక అధికారి వాళ్ళకు బతుకునిస్తే మరో అధికారి అక్కడికి వచ్చి వాళ్ళని తీసేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే గతంలో ఉన్నటువంటి కలెక్టర్ వాళ్ళకు 2 అంటే లోన్లు ఇప్పించి ఆయనే స్వయంగా మహిళలని ప్రోత్సహించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో, వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో వాళ్ళిద్దరికీ కూడా లోన్లు ఇప్పించి మరి వాళ్ళకు ఒక డైలీ పార్లర్, విధంగా ఇంకొకటి టీ స్టాల్ పెట్టించే ప్రయత్నం చేశారు సిరాజ్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇంకో కలెక్టర్ వాటిని తీయించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ మాత్రం మహిళలందరూ కూడా మంచిగా ఉండాలి, వాళ్ళని మనం ప్రోత్సహించాలి, వాళ్ళు ఏదో ఒక రకంగా బాగుపడాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక మంచి 2 బిజినెస్ పరంగా వాళ్ళకు పెట్టించే ప్రయత్నం చేశాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సందీప్ కుమార్ జా అనేటటువంటి కలెక్టర్ ఒక్కసారిగా ఎలాంటి నోటీసులు లేకుండా వాళ్ళకు సంబంధించినటువంటి 2 దుకాణాలని, 2 షాపులను కూడా తీసివేయాలని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు వెళ్ళడం, ఒకేసారిగా జేసీబీ, ట్రాక్టర్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి షాప్స్ తీసేస్తామని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఎవరైతే మహిళలు, అక్కడ ఉన్నటువంటి 2 మహిళలు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మంజుల, అదే విధంగా విజయలక్ష్మి సిరాజ్, వాళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా మా దుకాణాలు మూసేస్తే, ఒక్కసారిగా ఈ రకంగా వచ్చి షాపులు తీసేస్తామని చెప్తే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలంటూ రమేష్, కొంతవరకు అంటే సాధారణంగా ఇలాంటి షాపుల కేటాయింపుకు సంబంధించి ఒక కాంట్రాక్ట్ పద్ధతిని కూడా అవలంబించేటువంటి విధానం ఉంటుంది. సో అలాంటి హామీ ఏమి దొరకలేదా? ఎస్ సిరాజ్, అంటే గతంలో వీళ్ళు అక్కడ ఏదైతే కలెక్టర్ సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుందో కలెక్టరేట్ దగ్గరలోనే వీళ్ళు ఏదో ఒక పని చేస్తున్నటువంటి నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి కలెక్టర్ ఏదైతే ఉంటాడో ఆయన
వీళ్ళని మీరు రండి, ఖచ్చితంగా మీకు లోన్లు ఇప్పించి నేను పెట్టించే ప్రయత్నం చేస్తా, మీరు నడిపించుకోండి అంటూ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఈ మహిళలు కూడా లోన్లు వీళ్ళకు రావడము, తర్వాత ఆయన కలెక్టర్ నుంచి కూడా కొంత సపోర్ట్ ఉండడము, వాళ్ళు ఇక మొత్తం కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే తర్వాత కలెక్టర్ బదిలీ అయిపోయిన తర్వాత అక్కడికి మళ్ళీ సందీప్ కుమార్ జా అనేటటువంటి ఒక నూతన కలెక్టర్ వచ్చారు. సో గతంలో ఉన్నటువంటి కలెక్టర్ మాత్రం వీళ్ళకి లోన్లు ఇప్పించి మంచిగా మీరు నడిపించుకోండి, మీ కుటుంబాలను పోషించుకోండి, కష్టపడండి అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ ఏదైతే ఉన్నాడో ఆయన మాత్రం అధికారులకు పూర్తిగా కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. అక్కడికి కూడా చాలా మంది అంటే సిపిఐ నేతలు, అదే విధంగా సిపిఎం నేతలు, ఇంకొంతమంది వేరే అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా అక్కడికి వెళ్లి ఈ మహిళలందరికీ కూడా మద్దతు తెలిపారు. మద్దతు తెలపడంతోనే అక్కడ ఆ షాపులు కాస్త ఇప్పటికీ కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సిరాజ్, అయితే దాదాపు ప్రతి నెలకి కూడా వీళ్ళు 12,500 నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఈఎంఐ కూడా కడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ డబ్బులని కూడా ప్రతి నెల అసలు ఎక్కడ కూడా తప్పకుండా ప్రతి నెల కూడా ఆ ఈఎంఐ డబ్బులను చెల్లిస్తా ఉన్నారు, ఎక్కడ కూడా ఆపట్లేదు. అయినప్పటికీ కూడా ఒక అధికారి బతుకు చూపిస్తే మరొక అధికారి వచ్చి వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు అనేటటువంటి ఒక వార్త అయితే ప్రధానంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సిరాజ్. అదే సమయంలో కలెక్టర్ ను కలిసేందుకు వచ్చినటువంటి మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ కూడా వీళ్ళని అసలు వీళ్ళ షాపులు తీయకండి, వీళ్ళ షాపులు ఉండనివ్వండి అని చెప్పేసి కూడా కలెక్టర్ తో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది సిరాజ్. మరి ఇప్పుడు మాత్రం వాళ్ళు నిజంగా ఒక కలెక్టర్ మాకు బ్రతుకు చూపిస్తే మరో కలెక్టర్ మాత్రం మా కుటుంబాన్ని నడిరోడ్డు ఈ నేపథ్యంలో మహిళలు కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి కనబడుతుంది. వామపక్షాల మద్దతు ఉంది, మీరు అన్నట్లుగా ఎర్రబెల్లి కూడా సంఘీభావం తెలిపారంటున్నారు. సో ఈ నేపథ్యంలో సందీప్ కుమార్ ఏమైనా స్పందించారు ఇప్పటివరకు? ఏ సిరాజ్, అయితే ఇప్పటికీ ఆ షాపులకు సంబంధించి అక్కడికి జేసీబీ కలెక్టర్ అవన్నీ కూడా జేసీబీని అదేవిధంగా ట్రాక్టర్ ని పంపించినటువంటి కలెక్టర్ అయినప్పటికీ కూడా అక్కడ ఏ మాత్రం కూడా షాపులను తీసే ప్రయత్నం చేయలేదు అన్నట్టుగా మనకు కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సిపిఎం గానీ ఇంకా వేరే ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా వెళ్లి ఆ మహిళలకు మద్దతు ఇవ్వడంతో కాస్త వాళ్ళు ఆగే ప్రయత్నం చేశారు. అప్పటికప్పుడే ఇంకా షాపులు తీయలేదు. కాకపోతే గతంలో ఏదైతే ఉన్నటువంటి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ప్రారంభించినటువంటి వనిత టీ స్టాలు, అదే విధంగా విజయ్ డైరీ, ఈ రెండు నడిపించుకున్నటువంటి మహిళలకు ఒక్కసారిగా ఇప్పుడు వచ్చేసి మీరు అంటే ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు సిరాజ్. నోటీసు లేదు, ఏమీ లేదు. అకస్మాత్తుగా ఒక్కసారిగా జేసీబీలు వెళ్ళాయి, అదే విధంగా ట్రాక్టర్స్ వెళ్ళాయి. అంటే మనం చూస్తా ఉన్నాం చాలా మంది పెద్ద పెద్ద అనేకమైనటువంటి కబ్జాలు అంటే రియల్ ఎస్టేట్ కి సంబంధించి అన్ని చేస్తున్నప్పటికీ కూడా అటువంటి వాళ్ళపైన దృష్టి పెట్టకుండా ఇట్లా పేద ప్రజలు, మహిళలు వాళ్ళు కష్టపడతా ఉంటే వాళ్ళ పొట్టగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారంటూ కూడా సోషల్ మీడియా ద్వారా ఉన్నటువంటి చాలా మంది విరుచుకుపడతా ఉన్నారు. అదే విధంగా అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అప్పట్లో చెప్పింది మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మళ్ళీ ఇందిరా శక్తి ద్వారా కూడా చాలా మందికి లోన్లు ఇస్తా ఉంది సిరాజ్. సో దాని ద్వారానే ఆ కలెక్టర్ గతంలో ఉన్నటువంటి కలెక్టర్ కూడా రిజ్వాన్ షేక్ అనేటువంటి ఆయన కూడా ఇందిరా శక్తి ద్వారానే వీళ్ళకి లోన్లు ఇప్పించే ప్రయత్నం చేశాడు. అది కూడా 3 లక్షల వరకు కూడా ఇచ్చారు. సో ఇచ్చినటువంటి లోన్ ని కూడా వీళ్ళు ఎవరైతే ఇద్దరు మహిళలు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఆ లోన్ కి సంబంధించినటువంటి ఈఎంఐ ప్రతి నెల కూడా తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి నెల డబ్బులు చెల్లిస్తూ వాళ్ళు వాళ్ళ దుకాణాలని నడిపించుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఈ సమయంలో కలెక్టర్ మారారు. కలెక్టర్ మారిన తర్వాత ఇంకో కలెక్టర్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ సందీప్ కుమార్ జా అనేటటువంటి వ్యక్తి వచ్చాడో ఈయన వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక్కసారిగా నోటీసులు వెళ్ళలేదు. కాకపోతే జేసీబీలు ట్రాక్టర్లు అక్కడికి వెళ్ళాయి. మరి వేరే వాళ్ళకైతే నోటీసులు ఇస్తారు, సామాన్యులకు పేదవాళ్ళకైతే కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారా అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే గతంలో ఉన్నటువంటి కలెక్టర్ ఏమో చేసుకోండి అని ప్రోత్సహించాడు, ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ మాత్రం లేదు అసలు కుదరదు, మీరు తీసేయండి అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీరు ఇద్దరికి మరి ఏంటి అంటే ఆ కలెక్టర్ మాత్రం ప్రోత్సహించారు, ఈ కలెక్టర్ వచ్చేసరికి ఇట్లా చెప్తా ఉంటే మా బ్రతికేం కావాలి, ఇలా మధ్యలో మేము ఎక్కడికి వెళ్ళాలి, మా కుటుంబం ఏం కావాలని చెప్పేసి ఆ మహిళలంతా కూడా తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది సిరాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తం మీద మరో వివాదంలో జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఉండటం జరిగింది. మరి ముఖ్యంగా గత కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా ఏర్పాటు చేయించినటువంటి షాపులను తొలగిస్తూ కూడా ఆదేశించారు. సో కలెక్టర్ నిర్ణయంతో మాత్రం రోడ్డున పడ్డారు దళిత కుటుంబం. సో ఇద్దరు మహిళలకు 3 లక్షల చొప్పున లోన్ ఇచ్చి వ్యాపారం చేసుకోవాలని ప్రోత్సహించారు గత కలెక్టర్ రిజ్వాన్ బాషా. అయితే 5 నెలల క్రితం స్వయంగా ప్రారంభించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ క్రమం తప్పకుండా లోన్ చెల్లిస్తున్నటువంటి మహిళలు అకస్మాత్తుగా షాపులు తొలగించేందుకు కూడా మున్సిపల్ సిబ్బంది ప్రయత్నించడం కొంతవరకు కలకలం రేపుతుంది.
షాపులు తొలగిస్తుండగా అడ్డుకున్నారు బాధిత మహిళలు. అయితే తమకు న్యాయం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళల ఆందోళనకు మద్దతుగా సిపిఎం నాయకులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. సో వారి నిరసనతో మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో కలెక్టర్ తమ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.